తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత ఎంపీలంతా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరీ ముఖ్యంగా ప్రధానితో మీటింగ్ సారాంశం బయటకు రావడం, తెలంగాణ ఎంపీలకు మోదీ క్లాస్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చిన తర్వాత ఎంపీల సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ బీజేపీ ఎంపీల సమావేశంలో ఏం జరిగింది? లెట్స్ వాచ్. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీల కీలక సమావేశం జరిగింది. గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఎంపీలంతా సమావేశమయ్యారు. ఈ కీలకమైన సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్ మినహా కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, నగేష్, ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదని, ఎంపీల మధ్య వర్గపోరు ఎక్కువైందని వార్తలు వచ్చాయి. రాష్ట్ర బీజేపీ సైలెంట్ మోడ్లోకి జారుకుంటుందని, ఎంపీలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్న రకంగా వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. అయితే ఆ సమావేశ వివరాలు మీడియాలో వచ్చేశాయి. దీంతో రాష్ట్ర బీజేపీ ఎంపీల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశ వివరాలు బయటకి రావడం పట్ల కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలు చెప్పిన వాళ్లు మెంటల్ గాళ్లు అంటూ సంబోధించారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఇంట్లో ఎంపీలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, రామచంద్రరావు నేతృత్వంలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం వంటి అంశాలపై చర్చించినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. వీటితో పాటు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు నిర్ణయించుకున్నారు. కానీ ఈ సమావేశంలో అంతకు మించే జరిగి ఉంటుందని బీజేపీ కార్యాలయంలో గుసగుసలు వినపడుతున్నాయి. ముందుగా ప్రధానమంత్రితో సమావేశ వివరాలు ఎవరు బయటికి చెప్పారు అన్న దానిపై ఎంపీలు ఆరా తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఎంపీల మధ్య ఉన్న విభేదాలు, కారణాలపై కూడా విస్తృత చర్చ జరిగే ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా హుజూరాబాద్ కేంద్రంగా బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ సైతం చర్చకు వచ్చే ఉంటుందని అంటున్నారు. ఎంపీల మధ్య సయోధ్య కుదరాలి అంటే ముందుగా వారి మధ్య మనస్పర్ధలు తగ్గాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. ఎంపీల అభిప్రాయాలను పార్టీ పరిగణలోనికి తీసుకోవడం లేదన్న ఆరోపణలు కిషన్ రెడ్డి, రామచంద్రరావుపై ఉన్నాయి. ఇలాంటి అనేకమైన అంశాలు ఎంపీల సమావేశంలో చర్చకు వచ్చే ఉంటాయన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వినిపిస్తున్నారు. మరి ఇప్పటికైనా బీజేపీ ఎంపీల వ్యవహార శైలిలో మార్పు వస్తుందా? అందరూ కలిసి పనిచేసి రాష్ట్ర బీజేపీని బలోపేతం చేస్తారా లేదా అన్నది చూడాలి.